కార్బ్స్ ఆర్ ఫ్యూయల్ ఫర్ బాడీ, కార్బ్స్ ఆర్ ఫ్యూయల్ ఫర్ బాడీ అంటే దాని వాల్యూ అస్సలు అర్థం కాదు మనకు. అది ఎప్పుడు కార్బ్ లోడింగ్‌లో. కానీ కార్బ్ డిప్లీటింగ్‌లో మాత్రం ఖచ్చితంగా అర్థమైద్ది. అస్సలు ఓపిక ఉండదు భాయ్. మెదడు కూడా పనిచేయదు. అలా అని చెప్పేసి మనకు ఉన్న పనులన్నీ ఆపుకోవడం అంటే చాలా కష్టం. కార్బ్స్ లేవు, ఓపిక లేవు అని చెప్పి చేసే పని మధ్యలో ఆఫ్ చేయడం అంటే చెడ్డ చిరాకు. ఇది నీకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నది. నీ బలుపు కొద్దీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నది. ఎవడు పుష్ చేయలేదు, పుల్ చేయలేదు. సో మధ్యలో ఆపడమా, చివరి వరకు ఎండ్ చేయడం అనేది నీ ఇష్టం. కానీ మధ్యలో ఆపితే అంత గలీజ్ పని ఇంకోటి ఉండదేమో. సో కంప్లీట్‌గా ఎండ్ చేయాలా, దీని దమ్మెంతో చూడాలా. అండ్ నౌ ఇప్పుడు నేను వచ్చేసి 1300 క్యాలరీస్‌లో ఉన్నాను. కార్బ్స్ చాలా తక్కువ. అండ్ ఎవ్రీ డే అబౌట్ 20,000 స్టెప్స్ చేస్తున్నాను. మాక్సిమం 25,000కి ట్రై చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంపిటీషన్ వచ్చేసి 23rd ఉంటుంది. సో మనం 22nd నైట్ నుంచి కార్బ్ లోడింగ్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా, ఎవరికైనా యూజ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తూ కొంచెం కొంచెంగా కార్బ్స్ లోడ్ చేయాలి. మనం ఇదంతా చేసింది కూడా ఒక ఎత్తు, ఆ కార్బ్ లోడింగ్‌లో కొంచెం తేడా అయినా సరే ఫుల్లీ బాడీ అంతా టోటల్‌గా వాటర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఎవ్రీ స్టెప్ కూడా మనం చాలా జాగ్రత్తగా వేయాలి. థ్యాంక్ యూ.